రుభుగీత శ్రీ శివరహస్యం 6వ అధ్యాయము. ఈశ్వరుడు. కామ్యక వ్రతాలు మిథ్య, లోకాలు మిథ్య, భావాలు మిథ్య, మేడలు మిథ్య, భయం కూడా మిథ్య, భరించేది మిథ్య, అనుభవింపబడేది మిథ్య, రకరకాల బంధాలు మిథ్యయే, వేదాలు కూడా మిథ్యయే, ఈ చెప్పేదంతా మిథ్యయే, వాక్యాలు మిథ్య, రకరకాలు మిథ్య, డబ్బు మిథ్య, ఆకాశం మొదలైనవి మిథ్య, చందమామ మిథ్యయే, ఇక వస్తువులన్నీ మిథ్యయే, ఇక గురువు కూడా మిథ్యయేనట, మంచి చెడు కూడా మిథ్యయే, రహస్యం ఒట్టి మిథ్య, లెక్కలు కూడా మిథ్యయేలే ఎంచక్క, కదలిక మిథ్య, వెళ్ళడం మిథ్య, అసలు ఈ చెప్పేదంతా మిథ్యయే, అంతా మిథ్యయేరా నాన్న. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కార్యకారణాలు, ఈశ్వరుడు, లోకం, భూతములు, లోకులు అన్నీ మిథ్యయే, అనుమానం లేకుండా. బంధము, మోక్షము, సుఖము, దుఃఖము, ధ్యానము, చిత్తము, దేవతలు, రాక్షసులు, అంత ముఖ్యం కానిది, ముఖ్యమైనది, గొప్పది, మరోటి అంతా మిథ్యేలే, ఏం అనుమానం లేదు. మాటగా చెప్పింది కొంచెమైనా సరే సంకల్పంతో ఏమేమి కల్పితమవుతోందో అదంతా, మదిలో తలపోసేది అంతా మిథ్యయే, సందేహం లేదు. బుద్ధితో నిశ్చయించేది ఏ కొంచెమైనా, మనసు ఎక్కడికి తీసుకుపోయినా, ప్రపంచాన్ని నిర్మించేది ఏదేది ఉన్నదో అంతా మిథ్యయే ఖచ్చితంగా. ఈ చెవులతో ఏమేం విన్నా, కనులతో ఏం నిరీక్షించినా, కన్నులు, చెవులు అంత ఎందుకు, ఈ శరీరం కూడా అన్నీ మిథ్యయే, అనుమానించే పని లేదు. ఇది ఇలా అని ఖచ్చితంగా చెప్పబడేది, ఇదింతే అని కల్పించబడేది, సరుకు సరంజామాలను గురించిన తెలివితేటలు అన్నీ మిథ్యయే నిశ్శంకగా. నేనెవరు, అదేమిటి, ఇదేమిటి, వాడే నేను, ఇలాంటి కబుర్లన్నీ ఉత్తుత్తివి. అసలు ఈ లోకం గురించి నువ్వు ఏమేం అనేసుకుంటున్నావో అదంతా మిథ్యయే, ఇది నిశ్చయం బాబు. అన్ని రకాల అభ్యాసాలు, అన్ని రకాల గుట్లు, మతిపోగొట్టే అన్ని కారణాలు, సకల జీవులు అనే కబుర్లు మిథ్యయే అని దానినే ఓ గట్టి పట్టు. అన్ని రకాల తేడాపాడాలు, అడ్డుగోడలు, బుర్ర తినేసే సంకల్పాలు, ఒట్టి తప్పుడు తేడాలు అన్నీ మిథ్యయే, అనుమానపడకు. ఎవరో విష్ణువు రక్షిస్తాడని, అలాగే ఓ బ్రహ్మ సృష్టికి కారణమని, ఏదో శివుడు చంపి పోగులు పెడతాడని తెగ చెప్తుంటారు. అబద్ధాలు, అవేం నమ్మకు. వేలం వెర్రి స్నానాలు, గొణుగుడు జపాలు, చాదస్తపు తపస్సులు, చేతులు కాల్చుకునే హోమాలు, కాలక్షేపం పారాయణలు, దేవుళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి చేసేసే బలవంతపు పూజలు ఒక్కటేమిటి, మంత్రాలు, గోత్రాలు, ఇంకా చెప్పొస్తే సత్సాంగత్యం అన్నీ ఒట్టివే, ఒట్టు. అంతా గార్ధభ అండమే, గాడిద గుడ్డే, జగత్తు పెద్ద ఏం లేదులేవోయ్. గతం, ఇప్పుడు, రాబోయేది కూడా అంతే. ఏమీ లేదంటూ సాధించే ఏమీ లేనితనం కూడా ఏమీ లేదు. ఇంకా అనుమానమా? చిత్తం వచ్చినట్లు చిత్తభేదాలు, ప్రాపంచిక భేదాలు అవిద్య చేత వస్తున్నాయి. కోటి కోటి బ్రహ్మాండాలన్నీ బ్రహ్మమే, బ్రహ్మాండంగా ఇలా బిగబట్టు. ముల్లోకాల నిక్కచ్చి ఉనికి, మంచి చెడులు, పెచ్చు మీరిపోవడం, మహాత్ములందరి మంచి వాక్కులు అన్నీ బ్రహ్మమేనని గట్టిగా పట్టు. ఉచ్చం, నీచం, గొప్పది, ఓ మాదిరిది, అది, ఓంకారము, అకారము అన్నీ బ్రహ్మమేనని బిగించు. ఏమేం లోకాలు కనబడతాయో, వేటిని ప్రపంచంగా చూస్తామో, ఏదేది లోకంగా నడయాడుతుందో అంతా బ్రహ్మమేనని నిశ్చయించు. ఏ అక్షరంతోటి ఏం చెప్పబోయినా, ఏమేమి కలగాపులగం చేసినా, అసలు ఏం సాధించినా అంతా బ్రహ్మమేనని పట్టు. ఎవడేం కూసినా, ఎవళ్ళేం జుర్రుకున్నా, ఎవడేం సణిగినా అన్నీ బ్రహ్మమేనని గుప్పిడి బిగించు. ఎవరేం ఇచ్చినా, ఎవరేం నిర్వాకం చేసినా, ఎవరేం పవిత్ర స్నానాలు బావుకున్నా అన్నీ బ్రహ్మమేనని నొక్కిపెట్టు. ఎక్కడేం శుభకర్మలున్నా, ఎక్కడెక్కడ దొంగ వేషాలు ఉన్నా, ఏదేది సత్యంగా జరిగినా అంతా ఒట్టిదేనని పట్టుకో. ఇదంతా నేనంతా, అంతా బ్రహ్మేనని లుంగ చుట్టు.
నేనున్నాను సుమా అన్నది పిసరంతైనా సరే అదంతా అబద్ధమేనని బిగదియ్యి రుభు. మళ్ళా చెప్తాను విను. గుట్టులలోకెల్లా లోగుట్టును, భలే బ్రహ్మాండమైన దానిని, శంకరయ్య కుమారునికి వెండికొండపై చెప్పిన దానిని. తన్మాత్రలన్నీ చిన్మాత్రమే, తెంపులేని ఒకే రసం, ఎప్పుడూ ఒక్కటిని వదిలిపెట్టిన చైతన్య మాత్రమిది. అంతా ఎరుకమయం మాత్రమే. ఇదంతయు ఎరుక మాత్రమే. అంతయు కేవలం ఎరుకమయం. నాకు బదులుగా వెలిగేది కూడా ఎరుక మాత్రమే. అంతా కేవలం ఎరుకమయం. లోకమంతా చిత్తు మాత్రం. అంతా కేవలం ఎరుకమయం. నీవైనది నేనైనది కూడా ఎరుక మాత్రమే. ఎరుక కానిది చీమంత కూడా లేదురా. నింగి, నేల, నీరు, గాలి, నిప్పు, బ్రహ్మ, విష్ణు, శివ, వీటిలో ఏ కొంచెమైనా, ఇవి కానిది ఏ కొంచెమైనా అంతా చిత్తుమయమే సుమా. ఏమేం చిత్తు మాత్రమే ఉన్నదో అదంతా కూడా ఒట్టి తెంపులేని రసం. గడిచింది రాబోయేది ఉత్తి చిత్తే. చూడబోతే అంతా చిత్తుమయం. పదార్థం, కాలం కూడా చిత్తు మాత్రమే. జ్ఞానం కేవలం ఎరుకమయం. తెలియబడేది, తెలివి కూడా ఎరుక మాత్రమే. అంతా ఒట్టి చిత్తుమయం. సంభాషణం కూడా ఎరుకయే. మరి వాక్కు కూడా కేవలం ఎరుక మాత్రమే. ఉన్నది లేనిది కూడా ఎరుకయే. అంతా కేవలం ఎరుకమయమే. ఆది తుది కూడా చిత్తు మాత్రమే. ఏదైనా ఒకటి ఉంది అంటే చాలు, అది ఎప్పుడూ ఎరుకమయమే. ఎవరైనా బ్రహ్మ అంటూ ఉంటే ఆయన ఎరుక మాత్రము. విష్ణువు ఎరుక మాత్రమే. రుద్రుడైనా దేవతలైనా ఎరుక మాత్రమే. మానవులు, దేవతలు, రాక్షసులు కూడా. గురు శిష్యులు ఉత్తి ఉనికియే. తెలివి కేవలం ఎరుక మాత్రమే. చూచేవాడు, కనిపించేది కూడా ఎరుక మాత్రమే. తెలుసుకునేవాడు, తెలియబడేది, కదలక ఉండేది, కదలకుండా ఉండలేనిది, ఇవి కూడా అన్ని ఆశ్చర్యాలు ఎరుక మాత్రమే అన్నట్టు శరీరం కేవలం చిత్తు మాత్రమేనట. ఆశ్చర్యం కాదు? చూడు, ఈ లింగం ఉందే, ఇది కూడా ఉత్తి చిత్తే. కారణము, కార్యము కూడా అంతే. రూపమున్నది, రూపం లేనిది ఎరుక మాత్రమే. అదే మాదిరి పాపపుణ్యాలు కూడా, ద్వైతము అద్వైతము కూడా ఎరుక మాత్రమే. మరి వేదము వేదాంతము కూడా దిక్కు దిక్కులేనిది. అలాగే వాటి పాలకులు కూడా చిత్తు మాత్రమే. లావాదేవీలు చిత్తు మాత్రమే. గతించినది, రాబోయేది, ఇప్పటిది కూడా. పేరు, ఆకారం, జీవులు, లోకాలు కూడా ఎరుక మాత్రం. ఇక ఈ ప్రాణం చూడొస్తే ఎరుకయే. అన్ని ఇంద్రియాలు ఎరుకయే. 5 కోశాలు మొదలైనవి ఎరుక మాత్రమే. హరే చంటి, ఉత్తి చిత్తునే పట్టుకొని ఆనందం అంటున్నారమ్మా. ఎప్పుడు ఉండేది, కొంతకాలమే ఉండేది ఎరుక మాత్రమే. అంతా ఉత్తి చిత్తేనే. చిత్తు కాక ఎప్పటికీ ఉండేది ఏదీ లేదు. నిజమైనది చిత్తు తప్ప మరేం లేదు. వైరాగ్యం కూడా ఎరుక మాత్రమే. ఓ ఇదిగా అనిపించేది చిత్తు మాత్రమేనట. చూసారా, ఓ గొప్ప మనీషి ఆధారంగా ఉండేది, ఆధారపడి ఉండేది కూడా ఎరుకమయమేనటయ్యోయ్. ఏదున్నా ఎంతున్నా అంతా ఎరుక మాత్రమే. కనబడేది ఏదున్నా ఎంతున్నా, ఎక్కడో దూరంగా ఉన్నా సరే, అదెంతైనా కానీ అంతా ఉత్తి చిత్తు మాత్రమేనమ్మా బుజ్జి. జీవులు అవి ఏవైనా, ఎన్నైనా, ఏమేమి చెప్పబడినా, ఎన్నెన్ని చెప్పబడినా, వేదములచే ఏమేం చెప్పబడినా, ఎంతెంత చెప్పబడినా అంతా కేవలం ఎరుకమయమేరా కన్నా. బంధం ఉన్నది చూసావా, అది చిత్తు మాత్రం కాక ఏంటమ్మా. ఇక మోక్షం సంగతి వేరే చెప్పాలా ఏమన్నా. చిత్తు మాత్రమేనని చూడు. అసలు చిత్తు మాత్రమైనదే సత్తు మాత్రమైనది కూడా. ఇది నిజం, ఇది నిజం. కావాలంటే శివయ్య మీద ఒట్టు. ఇప్పుడు ఈ వేదత్రయంలో ఉన్నదే అదంతా మరి చిత్తు మాత్రమేనబ్బా. శివయ్య తండ్రి బుల్లి కుమార తండ్రికి చక్కగా చెప్పినదే నీకు చెప్పానంటే అర్థం చేసుకో. కోటికొక్కడెవడో దీనిని వింటాడు. స్వయం బ్రహ్మమే అవుతాడు. సూతుడు, నా లోపలే పూజించుకుంటాను. ఈశావాస్య మొదలైన మంత్రముల ప్రకారము ఎవని శరీరము ఆకాశము వంటిదో వానిని పరిపరి విధములుగా జీవలింగాలయము మధ్యన సుస్థితుడైన మహత్తరమైన ఈశానలింగని ఇలా తడుపలేని వానికి అభిషేకము చేసి
దిక్కులను కప్పుకున్న వానికి బట్టలు ఇచ్చి, వాసనాహీనునికి గంధమిచ్చి, రూపు చూపు లేనివానిని పూలతోనూ, తానుగా వెలిగేవానికి దీపమిచ్చి, ఎప్పుడూ కడుపు నిండిన వానికి, ఎప్పుడో అన్నీ మింగివేసేవానికి నైవేద్యం పెట్టి, ఒక్క అంగలో లోకాలను అన్నీ చుట్టేసేవానికి ప్రదక్షిణ చేసి, నా ఈ ప్రేమ పూజకు నిగమ శిరములైన ఉపనిషత్తులలోని సున్నితమైన భావములే ప్రమాణము. తెలుసుకోలేని వారు గొప్ప పటాటోపముతో ఏ ఆచార లోపాలు రానియకుండా పూజిస్తుంటారు. ఎరుక గలవారు లోపలే చక్కటి సమన్వయముతో బుద్ధిని నిలిపి పూజించుకుంటారు. ఈశ్వరుడు ఈ విధముగా కావాలనే లోకం మతి పోగొడుతున్న పలు విధముల భావముల అర్చనలు నెరవేర్చువారికి తన ఆత్మ పదవినిచ్చి తీర్చిదిద్దుతున్నాడు. ఇటుల శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమునందు రుభు నిధాఘ సంవాదమున ప్రపంచము యొక్క సచ్చిన్మయత్వమును చెప్పుట అను 6వ అధ్యాయము.